గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ శనగ్రం బాలసుబ్రహ్మణ్య శర్మ. మొన్నటి రోజున విషజ్వరాలకు ఫిట్స్ ఫైల్స్ వాటికంతా ఇస్తే బాగా అద్భుతంగా మీరు రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. అదే కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, స్వామి నిజంగా తగ్గుతుందా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చిన మంత్రం కాదది, గురువు పరంపరలో మహామునీశ్వరులు ఇచ్చిన మంత్రం అది. ఊరికే ఎవరుగా మన జన్మనే ఒక కారణంతో పుట్టి ఉంటాం. ఆ కారకుడు భగవంతుడు అయినప్పుడు ఈ జన్మను ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు దానికి తగ్గ రోగాలు, దానికి తగ్గ మంచి చెడు కూడా ఇస్తారుగా. అయితే చెడు వచ్చినప్పుడు భగవంతుని సృష్టి కాబట్టి భగవంతుని నమ్మి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంతే ప్రూవ్ చేశారు అందరూ కూడా. చరిత్రలో నిలిచిపోయింది. అంతే చరిత్రలో మీకు చూస్తే ఈ భగవంతుని నమ్మిన వారు డెఫినెట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందా అంటే నేనైతే ఛాలెంజ్ చేయలేను, కానీ బట్ మీ ఎదురువైపు నేనైతే డెఫినెట్గా మీరు చేసే అధిక ఫలం మీ నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఖచ్చితంగా మనం చేస్తున్న ఉద్యోగం 8 గంటలు 10 గంటలు చేస్తుంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతం వస్తుందో రాదో చెప్పలేము, ఎప్పుడు ఉద్యోగం వదిలేస్తామో చెప్పలేము, ఎప్పుడు పంపిస్తారో చెప్పలేము. కానీ అదే 1 గంట డైలీ మార్నింగ్ ఈవినింగ్ కానీ చేస్తే భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా బాగా జరుగుతుందని నేను నిరూపించగలను. ఆ నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి అందుకే దుర్జటి అంతటి మహాకవి అంటారు, గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణనామంబు ప్రత్యహమున్ పెక్కును ఉత్తమోత్తముల పాదం పెట్టగలోపుని దహనం గప్పగజాలనే శల్పసంతానంబు నీ సేవ చేసి హతక్లేశులుగాగా కమనుజులు శ్రీ కళహస్తీశ్వర అంటాడు. నిన్ను గ్రహదోషాలు, ఆ గ్రహం బాగలేదు, ఈ గ్రహం ఈరోజు శకునం బాగలేదు, ఇవన్నీ భగవంతుని నామస్మరణ చేస్తున్న వారికి ఉంటాయా అని అడుగుతాడు. కాబట్టి డెఫినెట్గా భగవంతుని నమ్మాలి. ఒకవేళ మీరు ఒక వారం రోజులు చేసిన తర్వాత కొద్దిగానే తగ్గొచ్చు, ఎక్కువ తగ్గవచ్చు, అయినా కూడా నమ్మకం పెట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే చేస్తుంది భగవంతుని నమ్మిన తర్వాత ఎలాగూ మనకి ఇప్పుడు తగ్గట్లేదు అని అనుకుంటున్నాం, మందులు వాడినా తగ్గట్లేదు అనుకుంటున్నాం. భగవంతుని నమ్మితే తగ్గితే మహదానందం, తగ్గలేదనుకో ఆల్రెడీ తగ్గలేదు కదా అని అనుకుంటే సరిపోద్దిగా. బట్ కానీ ఖచ్చితంగా 100% తగ్గుతుంది. నమ్మకం, శ్రద్ధ, భక్తి సమన్విత. అందరు క్వశ్చన్ ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ క్వశ్చన్ వేయకండి. అసలు విన్న తర్వాతనే మీరు చేయాలనుకుంటే చేయండి, ప్రూవ్ చేయండి. మీరు చెప్పిన మంత్రం నేను చేస్తే తగ్గలేదని తప్పు ఇదేం చెప్పండి, అప్పుడు ఇతరులకు కూడా ఇంకో రకంగా మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని. కాబట్టి నమ్మి చేయండి. ఒకవేళ 1 రోజు 2 రోజులు అడ్డంకులు వస్తాయి, భగవంతుని నమ్మాలంటే నిన్ను సేవింపగా ఆపదలు పొడవని నిత్యోత్సవం బొబ్బని జరమత్రుడనని మహాత్ముడనని సంసార మోహము పైకొనని జ్ఞానము కలగని మేలు వచ్చిన రాని నాకు అవి భూషణములే శ్రీ కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నేను సేవించినా, నేను నమ్మినా, నీ పూజ చేసినా నాకు ఆపదలు రాని ఈ నిత్యోత్సవని గ్రహగతులు కుంభింపని గ్రహగతులు కూడా నన్ను దారి మార్చడానికి ప్రయత్నం చేయని. బట్ నీ దగ్గర నీ చింత, నీ ఇది నాకుంది, నీ దయ నాకుంది కాబట్టి నాకు చాలంటాడు. ఇంతటి మహత్తరమైన కవులు, ఇంతటి మహత్తరమైన మహానుభావులందరూ చెప్పి ఉంచారు. మహర్షులు మునులు ఇచ్చిన మంత్రాలు తప్ప నేను ఇచ్చింది కాదు. నేనైతే పాటిస్తున్నా, నా చుట్టుపక్కల వాళ్ళందరూ పాటిస్తున్నారు. అందరికీ మేలు జరగాలి, అందులో నేనుండాలి అని అనుకునే రకం కాబట్టి మళ్ళీ మీకు ఇస్తున్నాను. అది ఇప్పుడు మీ ముందుకు దేంతో వచ్చాను సార్, డబ్బులు వస్తున్నాయి, ఏమవుతున్నాయో తెలియట్లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రశాంతత లేదు. పిల్లలు చదువుతున్నట్టు అనిపిస్తుంది, బట్ చదువు ఎందుకో సాగట్లేదు. అందరూ బాగున్నారు అనిపిస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఎందుకు ఉండట్లేదు. అసలు ప్రశాంతతే కనపడట్లేదు. ఎందుకు, ఏంటి పరిస్థితి? ఎవరిని అడిగినా కూడా ఏం లేదండి బాగానే ఉంది కదా అని చెప్తున్నారు. సో ఏ పని చేసినా అది ఎందుకో ముందుకు సాగుతుంది, సాగినట్టుంటుంది, మళ్ళీ ఆగిపోతుంది, సాగదు. పోనీ అవదా అని తెలుస్తుందా అంటే లేదు, అవుతుంది. పని ఎప్పుడవుతుందో తెలియదు. అన్ని ఇంట్లో ఒక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
నెగటివ్ ఎనర్జీ బాగా ఉంది. ఏం చేయాలో మాకు తెలియట్లేదు, ఏమవుతుందో మాకు తెలియట్లేదు, ఎవరు చెప్పే నాదులు లేదు. భగవంతుని పూజిస్తాం అనుకుంటున్నాం, పూజ దగ్గర కూర్చుంటే మాకు ఎందుకో ఆ పూజ మీద దృష్టి, ధ్యానము, శ్వాస, ఆ ఏకాగ్రత రావట్లేదు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు. మరి ఏం చేయాలి సార్? ఏదో జరుగుతుంది ఇంట్లో, ఎందుకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది? పోనీ ఏమవుతుందో తెలిస్తే కనీసం దాని తగ్గట్టు పూజలు చేసుకుంటాం కూడా ఏదీ తెలియట్లేదు అని అంటున్నాను. ఇవన్నీ కూడా నిజంగానే భగవత్ సంకల్పం. అది ఒక్కోసారి మాయ కప్పేస్తారు. గ్రహాలన్నీ పనిచేస్తున్నాయి మన మీద. అందుకే కదా పౌర్ణమి అమావాస్య రోజు ఈ అలలు వస్తున్నాయి, సముద్రంలోకి వెళ్ళకండి, కెరటాలు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. అటువంటప్పుడు ఏమీ దిక్కులేని పరిస్థితుల్లో, అంటే దిక్కు తోచని పరిస్థితుల్లో ఏం చేయాలి అని మీరు అనుకుంటే ఒకటి సింపుల్గా చేయండి. ఇది మీరు దగ్గర ఉన్న శివాలయంలో మీకు ఆల్రెడీ పంతులు, పురోహితులు, పూజారి తెలిసి ఉంటే అతన్ని అడిగి ఆదివారం రోజు తెల్లారి మార్నింగ్ 7:30 7:30 లోపల చెరుకు రసంతో అభిషేకం చేస్తారా చేయరా అని కనుక్కోండి. ఒకవేళ మీకు తెలిసిన వాడైతే చేస్తారు. ఒకవేళ చేస్తే శనివారం రోజే మీరు 1.5 లీటర్ చెరుకు రసం తీసుకుని ఆ దేంట్లో తీసుకోవాలి? ఎప్పుడు వాడినటువంటి బాటిల్లో తీసుకోవాలి, ఎప్పుడు వాడినటువంటి గిన్నెలో తీసుకోవాలి. దాంట్లో ఎప్పుడు కొత్తదే ఉండాలి. కొత్త బాటిల్ తీసుకొని 1.5 లీటర్ చెరుకు రసం, అందులోకి ఏమీ కలపకూడదు, ఇతర పదార్థాలు కలపకూడదు. ఇతర పదార్థాలు అంటే ఏంటి? నిమ్మకాయ రసము, పాలు, పెరుగు, చక్కెర, తేనె ఇలాంటివి ఏమీ కలపకూడదు. ఓన్లీ చెరుకు రసమే ఉండాలి. అది ముందుగానే చెప్పి 1.5 లీటర్ చెరుకు రసం మీరు తీసి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆదివారం తెల్లవారుజామున పంతులతో, పూజారితో, పురోహితులతో మీరు అడిగి ఉన్నారు కాబట్టి ఆ అంగీకారం ప్రకారము మీ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఒక్కసారి ఆ శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. చేసిన తర్వాత, అభిషేకం చేసిన తర్వాత చెరుకు రసాన్ని మీకు చిన్న గ్లాసులోనో బాటిల్లోనో ఇస్తారు. అక్కడ తీర్థం మీకు ఇస్తారు. ఆ తీర్థం పుచ్చుకోండి. అయినా ఇంటికి వచ్చి ఆ తీర్థాన్ని తీసుకొచ్చి మీరు తాగండి. ఇంట్లో అక్కడక్కడ కొద్దిగా 4 మూలలా చల్లేసేయండి. ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో కొద్దిగా చల్లండి, ఎక్కువ చల్లకండి. ఎందుకంటే చీమలు, దోమలు, ఈగలు వస్తాయి కాబట్టి కొద్దిగా చల్లండి. బట్ మీరంతా తాగండి, కుటుంబ సభ్యులు తాగండి. 24 గంటలలో 24 గంటలు వినండి, మీరు చేయండి. ఇది అబద్ధమని చెప్పండి, ఒకవేళ తప్పైతే నిజం ఖచ్చితంగా జరుగుతుంది. 24 గంటల్లో మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో, అంతు చిక్కని రహస్యం ఎక్కడుందో, అంతు చిక్కని ప్రాబ్లం ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. 24 గంటల్లో తెలిసిపోతుంది మీకు. అంతటి అద్భుతమైనది అది చెరుకు రసముతో. మళ్ళీ చెప్తున్నా, 1.5 లీటరు చెరుకు రసము శనివారం రోజు ఎప్పుడూ వాడనటువంటి పాత్రలో కానీ, ఎప్పుడూ వాడనటువంటి బాటిల్లో కానీ తీసుకొచ్చి అందులో ఏ ఇతర పదార్థాలు, నిమ్మకాయ, చక్కెర, తేనె, పాలు, పెరుగు ఏవీ కలపకూడదు. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందుగానే పంతులను అడగండి, పురోహితులను అడగండి, పూజారిని అడగండి. అయ్యా మేము చెరుకు రసంతో అభిషేకం చేయాలనుకుంటున్నాం, అయ్యా చేయగలవా అంటే ఓకే అంటాడు. అక్కడ కూడా మరి పాలు, పెరుగు అవన్నీ కలపకూడదు. కాబట్టి 7:30 లోపల ఆదివారం తెల్లవారే 7:30 లోపల అభిషేకం చేయించుకొని ఆ తీర్థం పుచ్చుకొని ఒక బాటిల్ తీసుకుని ఇంటికి వచ్చి కూడా మీరు తాగి అక్కడక్కడ కొద్దిగా చల్లి మళ్ళీ కడుక్కోండి. అద్భుతం, మహాద్భుతం. మీరే నాకు చెప్తారు ఎంత అద్భుతం మీకు తెలియదు. సో మీలో ఇంట్లో ఉన్న ఏదో అంతుపట్టని ఆ నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా కనబడుతుంది, తెలుస్తుంది. తర్వాత దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. సో మళ్ళీ మూడోసారి చెప్తున్నా, 1.5 లీటర్ చెరుకు రసం ఎప్పుడు ఇటు వాడనటువంటి పాత్రలో కానీ, బాటిల్లో కానీ శనివారం రోజే పుచ్చుకొని తీసుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అందులోకి నిమ్మకాయ రసం కానీ, చక్కెర కానీ, పంచదార అంటారు, పంచదార కానీ, తర్వాత తేనె, పాలు, పెరుగు కలపకూడదు. ఆదివారం తెల్లారే తలంటు స్నానం చేసి అందరూ తలంటు స్నానం చేసి మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు అంతమంది, లేదు ఒకరు యజమాని పోయినా పర్లేదు,
అక్కడ పోయి అభిషేకం, శివలింగానికి అభిషేకం చేయిస్తే చెరుకు మీకు అయిన తర్వాత తీర్థం ఇస్తారు, పుచ్చుకోండి. తర్వాత ఒక గ్లాసులో కానీ ఒక బాటిల్లో కానీ ఇస్తారు, అది ఇంటికి తీసుకొచ్చి ఇంటిని పాది కొద్దిగా చల్లి మరి కడుక్కోండి, అది తాగేసేయండి. 24 గంటలకు వెళ్తాం జరుగుతుంది. అయితే దీంతో పాటుగా శుక్రవారం నాడు అమ్మవారి ఫోటో అంటే అమ్మవారి ఫోటో, అమ్మవారి విగ్రహం అంటే అమ్మవారి విగ్రహం, అమ్మవారి విగ్రహానికి పూజ చేసి మీకు లక్ష్మీ అష్టోత్తరం ప్రకృత్యై నమః వికృత్యై నమః ఉంది కదా, ఆ అష్టోత్తరం చదువుకొని, అష్టోత్తరం మాకు రాదు చదవడం అనుకుంటే మీరు సింపుల్గా ఓం లక్ష్మీదేవ్యై నమః, ఓం లక్ష్మీదేవ్యై నమః, శ్రీం లక్ష్మీదేవ్యై నమః, ఏదో ఒకటి మీ ఇష్టం, అది 108 సార్లు చెప్పి కుంకుమార్చన చేయండి. చేసి ఈ మళ్ళీ చెరుకు రసం తీసుకొచ్చుకోండి. చెరుకు రసం కొద్దిగా ఒక గ్లాస్ చాలు, గ్లాస్ చెరుకు రసం నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి. పూజంతా అయ్యాక, నైవేద్యం అయ్యాక, ధూపదీప హారతులు అయిపోయాక ఆ చెరుకు రసాన్ని అందరూ పుచ్చుకోండి. ధనాదాయం పెరుగుతుంది, ధనం వస్తుంది, ఉన్న ధనం నిలుస్తుంది, ఎక్కువ ఖర్చులు కావు, మీకు అనుకున్నవన్నీ జరుగుతాయి. చాలా అద్భుతమైనది. మళ్ళీ చెప్తున్నాను, శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలకు మార్నింగ్ చేస్తారంటే మహద్భాగ్యం. సూర్యోదయం ముందే చేయాలి, సూర్యోదయం ముందన్నా చేయొచ్చు, లేదంటే సాయంకాలం 6 గంటలకు స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే అక్కడ కుంకుమ తీసుకొని 108 సార్లు అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఓం శ్రీం లక్ష్మీదేవ్యై నమః, ఓం లక్ష్మీదేవ్యై నమః మీ ఇష్టం వచ్చింది చేసుకొని 108 సార్లు చెప్పి కుంకుమార్చన చేసుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టి ఈ చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత పూజ అంతా అయ్యాక ఆ చెరుకు రసాన్ని ఇంటిని పాది ఉన్నవాళ్ళు తీసుకోండి, తాగేసేయండి, ప్రసాదంగా భావించండి. అమ్మవారిని కోరుకోండి, బాగా ధనం గ్యారంటీ వస్తుంది. ఇంట్లో ఉన్న మొత్తం మీకు ఏదైనా అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయి. అన్ని ఆరోగ్యాలు, ఇంట్లో ఉన్న ఆరోగ్యాలంతా చాలా మంచి ఆరోగ్యం వస్తుంది. అందరికీ ఏదైనా అనారోగ్యం ఉంటే అది తీరిపోయి ఆరోగ్యం అవుతుంది. ఇవన్నీ అద్భుతంగా జరుగుతుంది. పూజ చేస్తున్నప్పుడు, నైవేద్యం పెడుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, ఎంత భక్తితో శ్రద్ధతో పెట్టాలంటే, మనం చేస్తున్న ప్రతి పని కూడా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏమి చేస్తున్నా మీకోసమే చేస్తున్నానమ్మా, నేను ఏం చేస్తున్నా నీదేనమ్మా, మా ఉన్నతి కోసం, మా మంచి కోసం, మా ఆరోగ్యం చేస్తున్నానని కానీ మొక్కుకోగలిగితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చేసి రిజల్ట్ నాకు చెప్పండి. ఇది వాస్తవం. జరుగుతుందా అంటే జరుగుతుంది. మళ్ళీ అనొద్దు మరి ఇవన్నీ ధనాదాయం పెరుగుతున్నప్పుడు ఉద్యోగాలు మానేసి కూర్చుందామంటే కర్మ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎటువంటి పనులు చేస్తున్నా కూడా మనకు ధనం రాలేదు అన్న వాళ్ళకి చెప్తున్నా ఇది. ఒకవేళ నేను నిలిపేసి మానేసి చేస్తా అన్న డెఫినెట్గా నమ్మి మీరు మానేసి ఒకవేళ చేసినా కూడా మీకు తగ్గట్టుగా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ధనాదాయం పెరుగుతుంది. ప్లస్ చెరుకు రసంతో చేశారు కాబట్టి అన్నీ బాగా జరుగుతాయి. అలా అని చెప్పి ఎవరి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కాబట్టి కర్మలు చేయాల్సిందే, మనం చేస్తున్న పని చేయాల్సిందే. చేస్తూ ఇదిగని చేస్తే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. అమ్మ కరుణిస్తుంది, అమ్మవారు కరుణిస్తుంది. నమ్మాలి, ఖచ్చితంగా భగవంతుని నమ్మాలి. నమ్మకపోతే ఎందుకు ఈ జన్మ ఇచ్చారు. అది చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.